అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడీ స్టూడియో. సో ఫస్ట్ ఈ సెట్తో స్టార్ట్ చేద్దాము. ఈ సెట్ వచ్చేసి మనకి ఈ ఆరెంజ్ చూసి మీరు ఇదివరకు ఒక శారీస్ వస్తుండే కదా, ఇట్లా వచ్చేసి మనకి బ్లౌజ్ బాగుంది వస్తుంది. ఈవెన్ మన దగ్గర కూడా ఉన్నాయి. అండ్ బయట ప్రైస్ బయట ఏదైతే అవైలబుల్ ఉన్నాయో 3,050 రూపీస్, మన దగ్గర కూడా అదే ఉంది. ఇదే టైప్ వచ్చేసి బానీ బ్లౌజ్ వస్తుంది. అది కాది కలెక్షన్, అది చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నా. సో ఈ శారీస్ ఏంటంటే మనకి మధ్యలో మోటివ్స్ అంతా కూడా గోల్డ్ వచ్చేసి జరీ లైన్స్ కూడా వస్తుంది. ఎడ్జ్కి వచ్చేసి జరీది ఇన్బిల్ట్ ఈ బార్డర్, ఆ తర్వాత అటాచ్ బార్డర్. ఈ అటాచ్ బార్డర్ కూడా కంప్లీట్ వర్క్ ఉన్న అటాచ్ బార్డర్. స్కాలప్ది శారీ లుక్ మొత్తం ఇట్లా ఉంటుంది. ఫాల్ సూపర్గా పడుతుంది. టాజల్స్ తోటి ఎండ్ అయ్యి అండ్ ఈ లేస్తో ఎండ్ అయ్యే పళ్ళు. 4,150లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్ ఎందుకంత ప్రైస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అండ్ బ్లౌజ్ చూసినాక అర్థమవుతుంది. రెడ్ కలర్, రెడ్కి ఎల్లో నేను నెక్స్ట్ చేయించేది. ఫస్ట్ అయితే హైట్ చూడండి, ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు, మంచిగా బ్రైట్ కలెక్షన్, ఫెస్టివల్ కలెక్షన్. ఓన్లీ దివాళీకి అనేది కాదు, ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి ఉంది కదా మళ్ళీ న్యూ ఇయర్, తర్వాత క్రిస్మస్, ఇవన్నీ. సో రెడ్ 2 sides ఈక్వల్ బార్డర్ ఆఫ్ అటాచ్డ్ స్కాలప్ బార్డర్స్, రిచ్ పళ్ళు, బ్లౌజ్ మంచి బనార్సీ బ్లౌజ్ విత్ ఎలిఫెంట్స్. ఈ ఎలిఫెంట్స్ ఉన్నాయి కంప్లీట్ కూడా మీనాకరీలో ఉంది, కనిపిస్తుందా? ఒక్కసారి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ అటాచ్డ్ మళ్ళీ కాంట్రాస్ట్ ఏదైతే ఉందో శారీ కలర్ అదే అటాచ్డ్. నేను ఫస్ట్ డ్రైప్ చేసిన దాంట్లో పింక్ వచ్చింది, ఆరెంజ్కి పింక్, రెడ్కి ఎల్లో, ఆ తర్వాత పర్పుల్కి ఏమొచ్చిందో చూద్దాం. శారీ మరీ బాడీ హగ్గింగ్ ఏమి ఉండదు. ఫస్ట్ టైం డ్రై వాష్, ఆ తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. బట్ జాగ్రత్త, చాలా సార్లు తర్వాత ఇవ్వాలి. పింక్ వచ్చింది ఇన్ బ్లౌజ్ విత్ ఈ అటాచ్ ఈ కలర్ బ్లౌజ్ బార్డర్. నెక్స్ట్ ఈ 4 కలర్స్ కదా ఈ ప్యాటర్న్లో, అంతే కదా. రామా బ్లూ, ఈ దాని కాంబినేషన్ ఏదో వచ్చిందో చూద్దాము. పళ్ళు డార్క్ నేవీ బ్లూ, ఈ ఎలిఫెంట్స్ ఇట్లా చూడండి, ఆ తర్వాత ఇటు అటాచ్ బార్డర్. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ కూడా ఇందాక ఫ్యాబ్రికే, కాకపోతే ఏంటి వేరియేషన్ అంటే మనకి చెక్స్ వచ్చేసి చిన్న చిన్న మోటివ్స్ మొత్తం చీర మొత్తం కూడా వస్తుంది. ఎడ్జ్కి సేమ్ ఇన్బిల్ట్ బార్డర్, ఆ తర్వాత అటాచ్ బార్డర్. డార్క్ మెహందీ గ్రీన్ కలర్ ప్రస్తుతం మనం చూసి కలర్ కాంబినేషన్ అంటే పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పుడు చెప్తా. ఓకే, పళ్ళు ఇట్లా ఉంది, మంచి ఎల్లో, కొంచెం ఏ టోన్ చెప్పలేక కొంచెం మెంతుల కలర్కి నియర్గా ఉండే ఎల్లో కలర్కి కాంట్రాస్ట్ ఈ మెహందీ గ్రీన్ కలర్ అటాచ్ బార్డర్ వచ్చింది. ప్రైస్ 3,950 రూపీస్. ఒక్కసారి హైట్ ఆగు ప్రతిమ, హైట్ ట్రాన్స్పరెంట్ చెక్. నెక్స్ట్ పర్పుల్ కలర్కి ఎల్లో, ఓకే, పళ్ళు బ్రైట్ ఎల్లోకి ఈ పర్పుల్ బార్డర్. ఇప్పుడు మనం చూసేది లైట్ వెయిట్ ఉన్న టిష్యూ శారీస్, క్రష్ టిష్యూ శారీస్లో ఎన్ని వెరైటీస్ వచ్చినాయి, ఆల్మోస్ట్ మనం అన్నీ కవర్ చేస్తాం. దాంట్లో భాగంగా ఇప్పుడు న్యూ అరైవల్స్లో డార్క్ మెహందీ గ్రీన్ కలర్ పైన చిన్న చిన్నగా పాపప్ అయ్యే ఎంబ్రాయిడరీ. ఇది క్రీమ్ పైన క్రీమ్ పాపప్ అవుతుంది. ఎడ్జ్కి వచ్చేసి 2 layers ఆఫ్ స్కాలో 2 sides. చాలా ఫెదర్ లైట్ ఉందో తెలుసా శారీ. పళ్ళు మాత్రం సూపర్. 2,450లో అవైలబుల్ ఉన్న ఈ శారీ చిన్న చిన్న పూలు వచ్చేసి ఇది బ్లౌజ్ ఇట్లా వచ్చింది. నేను ఎట్లాగో హైట్ చూపిస్తా. మెయిన్ కొందరికి ఈ శారీ పర్చేస్ చేసేటప్పుడు ఏంటంటే ప్లీట్స్ పెడితే ఎట్లా అని, నేను 1 2 3 4 5 ఇది పళ్ళు సైడ్. కానీ ఒకసారి చూడండి, ఇప్పుడు ఎంత స్పీడ్గా పెట్టినా ఎంత నీట్గా ఫాల్ పడింది కదా. సో ఎవరు కూడా హెసిటేషన్ వద్దు, స్ప్రెడ్ అవుతుంది, ఏమి అవ్వదు. హైట్ స్కాలోప్లో కాకుండా నేను ఇక్కడ సైడ్ చూపిస్తాను. స్కాలోప్లో ఎప్పుడైనా మీకు తక్కువ అనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, హైట్ సఫిషియెంట్ కదా. తర్వాత ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. ఇది ఇట్లా ఉన్నప్పుడే మొత్తం తీసిపెట్టిన అదేంటి ఇక్కడ ఏమా. దీంట్లో డార్క్ పౌడర్ బ్లూ ఈ శారీ అవైలబుల్ ఉంది, ఇంక ఓపెన్ చేయట్లేదు. బట్ లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. డార్క్ ఇదైతే నేను మెంతుల కలర్ అని చెప్తాను, నాకు ఎగ్జాక్ట్ ఎల్లోలో ఏం కలర్ తెలియట్లేదు. డార్క్ మెంతుల కలర్. నెక్స్ట్ లావెండర్, ఆ తర్వాత డార్క్ ఆనియన్ పింక్ కలర్, ఇంతే కదా. డార్క్ ఆనియన్ పింక్ కలర్. ఈ శారీస్ వచ్చేసి మనకి మంచి వింటేజ్ కలెక్షన్ ఆఫ్ బనారస్ శారీస్. 3,050 రూపీస్ ఓన్లీ. రెడ్కి ఈ వైన్ కలర్ వచ్చింది, పొడుగ్గా వచ్చిన జరీ లైన్స్, 2 sides ఈక్వల్ బార్డర్లో పెద్ద పెద్ద సర్కిల్స్లో మనకి ఇట్లా ఉంటుంది. సో ఎట్లాగో నేను హైట్ అది చూపిస్తాను. దానికన్నా ముందు రిచ్ పళ్ళు, బ్లౌజ్ మధ్యలో వచ్చిన కలర్
ఈ చిన్న చిన్న వచ్చిన బ్రొకేట్ బ్లౌజ్. సో బాగుంది కదా కలర్ కాంబినేషన్, అండ్ ప్రైస్ కూడా బాగుంది. నెక్స్ట్ ఒక్కసారి చూడండి, హైట్. మెయిన్ మన ఛానల్లో ఎప్పుడైనా హైట్, ట్రాన్స్పరెంట్ ఎవ్రీథింగ్ చెక్ చేసినాం కాబట్టి మీకు ఇంకే సందేహాలు అవసరం లేదు. ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ ఏం లేదు. ఈ కలర్ తర్వాత పర్పుల్కి వైన్, ఇంకో కలర్ కూడా చూస్తాను అనుకో వావ్ అంటారు. పర్పుల్కి వైన్, రిచ్ పళ్ళు, బ్రొకేట్ బ్లౌజ్, డార్క్ నేవీ బ్లూ. ఎందుకంటే డార్క్ నేవీ బ్లూకి బ్లాక్ వచ్చింది, అందుకే డిఫరెంట్గా ఉంది. పళ్ళు, బ్లౌజ్. ఓన్లీ సింగిల్ ఎక్స్క్లూజివ్ పీస్. ఇది వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ కలర్. కంప్లీట్గా మనకి పళ్ళు పాటలో వచ్చే మొత్తం ఎంబ్రాయిడరీ మొత్తం శారీ తరోగా వస్తుంది అనమాట. అదే ఈ శారీకి ఉన్న బ్యూటిఫుల్ అందం. సో ఇది ఫ్రంట్ పార్ట్ అంతా వచ్చిన తర్వాత ప్లీట్స్లో ఇట్లా హాఫ్ పోర్షన్ వస్తుంది, అట్లా వస్తుంది. పళ్ళు ఇట్లనే ఎండ్ అవుతుంది విత్ అటాచ్ లేస్, స్కాలప్ ది అటాచ్ లేస్ ఉంది. ఆ తర్వాత బ్లౌజ్కి కూడా ఇట్లా వచ్చింది ఎంబ్రాయిడరీ. ఓన్లీ సింగిల్ పీస్. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. బ్లాక్ పార్టీ వేర్ శారీ, మంచి ఫాలింగ్ ప్యూర్ జార్జెట్ శారీ. ప్రైస్ ఎంతమ్మా? 3,200 అంతే, 3,200. సో ఇది మెయిన్ ఏంటంటే కర్దానా వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్ మనకి బ్లాక్లోనే వచ్చింది, కంప్లీట్ డీటెయిల్. అండ్ మధ్య మధ్యలో కూడా పార్టీ వేర్ శారీస్ కావాలి, బ్లాక్లో కావాలన్నప్పుడు మాత్రం సూపర్గా ఉంది ఇది. ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్. పళ్ళు, లెట్ మీ షో ద బ్లౌజ్ ఆల్సో. యా, బ్లౌజ్లో కూడా కంప్లీట్ సెక్వెన్స్ మనకి బ్యాక్ తీసుకోవడానికి అండ్ హ్యాండ్స్కి కూడా వచ్చిందంట. సో నేను ఇట్లా బ్లౌజ్ ఇట్లా బ్లాకే, బట్ స్టిల్ మెయిన్ హైట్ ఒకసారి చెక్ చేద్దాం. ట్రాన్స్ఫర్ లిటిల్ బిట్ ఉంది, కానీ బ్లాక్కి బ్లాక్ బ్లౌజ్ కాబట్టి బిందాస్ హైట్ కూడా సఫిషియెంట్ ఉంది. సో కనుక కావాలంటే తీసుకోండి. సో శారీస్ ఎట్లు నేను నచ్చినాయా? సో నచ్చిన పని అయితే ఏం చేయాలి? నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టాలి, తర్వాత కాల్ అవుతా వెంటనే చెప్పాలి. ఆలోచించుకొని ఫ్రెండ్స్కి అడిగి, రిలేటివ్స్ని అడిగి నన్ను హోల్డ్ మాత్రం పెట్టకండి, వెంటనే చెప్పేసేయండి. ఆ తర్వాత ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.